ఎన్నిసార్లు నీ కొరకు అదృశ్య దేవునిగా యావత్ బాధలో నిబంధన దూత సన్నిధి వచ్చి నీ కన్నీరు తుడుస్తూ నీతో పాటు నిలబడి ప్రతి కన్నీటి బొట్టును తీసుకొని తన కోవిలలో రాసుకొనొచ్చు, తన ప్రేమ చేత హత్తుకొని నువ్వు గాయపరచబడి ఇంకా నా వల్ల కాదు, ఐఎమ్ డిఫీటెడ్, ఐ డోంట్ వాంట్ టు రన్ దిస్ రేస్ ఎనీమోర్, ఐ వాంట్ టు క్విట్ దిస్, ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్. నేను మిస్లీడ్ అయ్యాను, రావాల్సింది దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని విడిచిపెట్టాలని బాధపడతా ఉన్నావా? 145వ కీర్తన 14-15 వచనాల్లో బైబిల్ సెలవిస్తుంది, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే. కీర్తకుడు అంటాడు, నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము సొమ్మసిల్లగా ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. ద స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ లైక్స్ అండ్ ఫాలోవర్స్, ద స్టోరీ ఈజ్ అబౌట్ ఫినిషింగ్, ఇట్స్ నాట్ అబౌట్ విన్నింగ్. చాలాసార్లు మనం జీవితంలో ఏదో ఒక సాధించాలన్నప్పుడు మనం గెలవాలి అని ఆలోచిస్తాం, కానీ దేవుడు ఎప్పుడు గెలుపు గురించి ఆలోచించాడు. పరుగు పందెంలో ముగించాలి నమ్మకంగా కార్యం ఆరంభించిన వాడు కార్యాన్ని ఏం చేస్తాడు? ముగిస్తాడు. విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు ప్రభు వారు కనికరం చూపు తండ్రి మన యావత్ బాధలు ఆయన కూడా మనతో పాటు ఏం చేస్తారంట? బాధనందుతున్నాడు. తన సన్నిధి దూతను మనతో పాటు ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ఆయన సన్నిధి దూత మనతో పాటు ఆయన కూడా గాయాన్ని పొందుతూ కనికరం చూపే తండ్రి నువ్వు గెలవాలని ఆశపడుతున్నాడు, నువ్వు గమ్యానికి చేరాలని ఆశపడుతున్నాడు, నువ్వు ఆరంభించిన పిలుపు పరిచర్య సుఖాంతానికి తీసుకెళ్ళని ఆశపడుతున్నాడు, కోరిన రేవునకు నడిపించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఎక్కడ ఓడిపోతావో నీకు కావాల్సిన సపోర్ట్ కావాలని తండ్రి కొట్టుకుంటున్నాడు. కనికరం చూపే తండ్రిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న సంఘటన, గుండెను ద్రవించిన ఒక సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 1992వ సంవత్సరము. తన పేరు డెరిక్ రెడ్మండ్. అది స్పెయిన్ దేశంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. బార్సిలోనా పట్టణంలో ఆ ఒలింపిక్స్ జరుగుతున్న సందర్భంలో చాలామంది వచ్చారు. ఒక వ్యక్తికి 749 లేన్ నెంబర్ 5 అలొకేట్ చేశారు. జస్ట్ లుక్ అట్ ద లేన్ నెంబర్ 5. లేన్ నెంబర్ 5లో ఈ వ్యక్తికి అలొకేట్ చేసిన నంబర్ ప్రకారం చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటంటే ఒక నీగ్రో అబ్బాయి వస్తున్నాడు, ఇక చరిత్రలో ఏం శాసిస్తాడని చూస్తూ ఉన్నప్పుడు అందరు ఆశలు అమాంతంగా లేచిపోయాయి. ఈ ఒలింపిక్స్లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్ కొడతారని 400 మీటర్స్ రేస్లో ఆయన చూస్తున్నప్పుడు ముఖంలోనే ఒక పోరాటం పటిమ కనిపిస్తూ ఉంది. ఆ వ్యక్తి చుట్టూ కూడా చప్పట్లు కొడుతూ కొన్ని వేల మంది, సుమారు 65,000 మంది ఆ యొక్క ఒలింపిక్ స్టేడియంలో కిక్కిరిసిపోయిన జనం లైవ్లో చాలా మంది చూస్తూ ఉన్నారు. ఈ సంఘటనలో ఒక వైపు దూరం నుంచి అందరూ చూస్తుంటే ఒక వ్యక్తి అక్కడ నుంచి చప్పట్లు కొడుతున్నాడు, విజిలేస్తున్నాడు. గెలవాల్సిందే, నువ్వు గెలవాల్సిందే అని చెప్పి అక్కడ నుంచి అరుస్తూ ఉన్నాడు. ఈ కుమారుడు బయలుదేరాడు. ఒక్కసారి క్రాక్ ఆఫ్ అ గన్ షాట్ అండ్ ఇమ్మీడియట్గా రేస్ స్టార్ట్ అయింది. ఆ రేస్ స్టార్ట్ అయ్యేసరికి అందరూ చూస్తున్నారు, ఖచ్చితంగా నెంబర్ 5 కూడా గెలుస్తాడు, ఖచ్చితంగా షోర్ షాట్ గెలుస్తాడని చెప్పి ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ కవర్ అయిపోయి ఒక ట్రాక్ కంప్లీట్ అయిపోయింది. సుమారు 250 మీటర్ల దూరంలో, ఇప్పుడు ఆమడ దూరంలో ఫినిష్ లైన్ కూర్చున్నాడు. అంటే సడన్గా ఈ నంబర్ 5కి డెరిక్ రెడ్మండ్ అనే వ్యక్తికి సడన్గా హ్యామ్స్ట్రింగ్ టేర్ అయిపోయింది. భయంకరమైన నొప్పి ఎక్కడికక్కడ పట్టేసింది. ప్రాణాలు పోతున్నంత, గుండెలాగిపోతున్నంత భయంకరమైన నొప్పితో ఒక్కసారి ఆ ప్రాంతం అంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. మిగతా వారు పరిగెడుతున్నారు, మిగతా వారు రౌండ్ అంతా వెళ్ళిపోతా ఉన్నారు. ఆల్మోస్ట్ మిగతా వారు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ వ్యక్తి ఆగిపోయాడు. స్ట్రెచ్చర్ వచ్చింది, ఫిజియోథెరపిస్ట్ వచ్చారు, బెడ్ తీసుకొచ్చారు. ఈ వ్యక్తిని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంలో అందరూ అంటున్నారు, స్టోరీ అయిపోయింది, నీ కథ అయిపోయింది, ఇప్పుడు నువ్వు పరిగెత్తి కూడా లాభం లేదు, ఎందుకంటే ఆల్రెడీ రేస్ ఈజ్ ఓవర్, ఇట్ ఈస్ ఆల్రెడీ ఓవర్, ద విన్నర్ ఈస్ డిసైడెడ్. ఈ సందర్భంలో ఏడుస్తున్నాడు ఆ పిల్లవాడు, బోర్మని ఏడుస్తున్నాడు. ఐఎమ్ నాట్ కన్సర్న్ అబౌట్ విన్నింగ్, బట్ ఐఎమ్ ఓన్లీ కన్సర్న్ అబౌట్ ఫినిషింగ్. నేను పరుగు పందెంలో ముగింపునే చూస్తున్నాను, నమ్మకంగా ముగించడం చూస్తాను, కానీ ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ విన్నింగ్ అని ఒక్కసారి లేచాడు. పరిగెడదామని ప్రయత్నిస్తున్నాడు. భయంకరంగా నొప్పి, నరక యాతన అనుభవింపజేస్తుంది. కన్నీరు పటపట గారిపోతున్నాయి, గుండెలు పగిలిపోయాయి, ఒంటరి వాడైపోయినట్టు బాధను కలిగిస్తూ ఉంది. అయినా సరే పరిగెత్తడం గెంతడం ఆరంభిస్తున్నాడు. ఈస్ ట్రైంగ్ టు హాప్ అరౌండ్. ఐ డోంట్ వాంట్ టు బి ఎ క్విటర్. నేను విడిచిపెట్టి మధ్యలో విషాద చేయాలనుకోవడానికి వీలు లేదు. లెట్ మీ ట్రై, కమ్ వాట్ మే అని చెప్పి పరిగెడతా ఉంటే ఆ వ్యక్తి నొప్పిని తట్టుకోలేక ఒక వ్యక్తి స్టాండ్స్ నుంచి భయంకరంగా పరిగెత్తుకొని వచ్చేసాడు. సెక్యూరిటీ వారు ఆపడం ట్రై చేస్తున్నారు. ఆ జానుభావుడు ఎవరండి అని చెప్పి తీరా చూసే లోపల ఆ వ్యక్తి ఎవరో కాదు, తన సొంత తండ్రి. గట్టిగా పట్టేసుకున్నాడు. వద్దు నాన్న, నువ్వు పరిగెత్తలేవు, నీ వల్ల కావట్లేదు, దేర్ ఇస్ నో పాయింట్ టు రన్, ఆల్రెడీ రేస్ అయిపోయింది, విన్నర్స్ డిసైడ్ అయిపోయారు, నువ్వు ఏం చేస్తావు, ఆగిపోంటే లేదు నాన్న, కథ ఆరంభించిన దేవుడు ఆల్ఫా ఒమేగా, ఆరంభిస్తే ముగిస్తా, గెలుపుతో నాకు పని లేదంటే నాన్న కొడుకును పట్టుకొని అంటున్నాడు. ఇఫ్ దట్ ఈస్ ద కేస్, పుట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్. నువ్వు గెంతులు వేస్తున్నప్పుడు కలిసి నీకు సపోర్ట్కి వస్తా. ఫినిష్ లైన్ దాకా ఇద్దరం కలిసి వెళ్దాం. సెక్యూరిటీ తోసేయాలని ప్రయత్నిస్తున్నారు. గెట్ లాస్ట్ ఫ్రమ్ మీ, దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, రేస్ ఈజ్ ఓవర్ బట్ ద ఫినిష్ లైన్ ఇస్ యెట్ టు బి డన్. ఐ కాంట్ సీ మై సన్ డిఫీటెడ్, ఐ వాంట్ టు ఫుల్ఫిల్ ద విష్ ఆఫ్ మై సన్. నా కొడుకు గెలవాలి,
తన హృదయ కోరిక నెరవేరాలి. ఫినిష్ లైన్కి నా కొడుకు రావాల్సిందే. ఒక్కసారి కూర్చున్న వాళ్ళందరూ 65,000 మంది లేచారు. అందరు లేస్తున్నప్పుడు ఆ కుమారుని పట్టుకొని సపోర్ట్ చేసుకుంటూ హాప్ చేసుకుంటూ ఫినిష్ లైన్కి వచ్చేసాడు. ఒక్కసారి స్టేడియం అంతా కూడా కరతాళ ధ్వనులతో, స్టాండింగ్ ఓవెన్షన్తో మారుమోగిపోయింది. మెడల్ సెరమనీ ఇస్తా ఉంటే ఫస్ట్ ప్రైజ్ వాడు కనిపించట్లే, సెకండ్ ప్రైజ్ వాడు కనిపించట్లే, గోల్డ్ మెడలిస్ట్ కనిపించట్లే, సిల్వర్ మెడలిస్ట్ కనిపించట్లే. ప్రజలందరూ ఒకటే మాట్లాడుతున్నారు, డెరిక్ రెడ్మండ్. ఏంటయ్యా ఈ వ్యక్తిని అక్కడ ఆ రోజు తండ్రి స్టాండ్స్లోకి తన్నుకొని ఎందుకు వచ్చేసాడంటే, కనికరము చూపే తండ్రి మనసు స్టేడియంలో స్టాండ్స్లో కూర్చొని కొడుకు బాధపడతా ఉంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. ఆ తండ్రి ప్రేమని సాక్షాత్తు నిలువెత్తటి నిదర్శనంగా ఈ సంఘటన మిగిలిపోయింది. ప్రతి కళ్ళు చెమ్మగిల్లాయి, కళ్ళ నుంచి నీరు రాలిపోతూ ఉన్నాయి. ఆ రోజు చూసిన వారందరూ ఒకటే మాట అంటున్నారు, ఒక తండ్రి కొడుకు కన్నీరు చూసుకోలేక, తట్టుకోలేక, సెక్యూరిటీని దాటి, ఫోర్సెస్ని దాటి తెగించుకొని దిగి వస్తే, నీ పరలోకపు తండ్రి, కనికరం చూపే తండ్రి ఎన్నిసార్లు నీ కొరకు అదృశ్య దేవునిగా యావత్ బాధలో నిబంధన దూత, సన్నిధూత వచ్చి నీ కన్నీరు తుడుస్తూ నీతో పాటు నిలబడి ప్రతి కన్నీటి బొట్టును తీసుకొని తన కోవిలలో రాసుకొనొచ్చు, తన ప్రేమ చేత హత్తుకొని నువ్వు గాయపరచబడి, ఇంకా నా వల్ల కాదు, ఐఎమ్ డిఫీటెడ్, ఐ డోంట్ వాంట్ టు రన్ దిస్ రేస్ ఎనీమోర్, ఐ వాంట్ టు క్విట్ దిస్, ఐఎమ్ నాట్ మెంట్ ఫర్ దిస్, నేను మిస్లీడ్ అయ్యాను, రావాల్సింది దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అని విడిచిపెట్టాలని బాధపడతా ఉన్నావా? 145వ కీర్తన 14-15 వచనాల్లో బైబిల్ సెలవిస్తుంది, ఆయన పడిపోయిన వారిని లేవనెత్తువాడు ఆయనే. కీర్తకుడు అంటాడు, నా ప్రాణము తల్లడిల్లగా, నా ప్రాణము సొమ్మసిల్లగా, ఎక్కలేనంత కొండపైకి నన్ను ఎక్కించు ప్రభువా. హెబ్రీ 12:2 మాట రాస్తుంది, లుకింగ్ అంటు ద ఆథర్ అండ్ ద ఫినిషర్ ఆఫ్ ద రేస్, విశ్వాసన కర్తయు కొనసాగించువాడిన యేసు వైపు చూస్తూ, ఆయన అక్కడ నుంచి నువ్వు చేయగలవు అని చెప్పి నా ప్రశంసలతో నడిపిస్తూ, ప్రోత్సహిస్తూ, ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటే, ఈ తండ్రి ప్రేమ నేను పెట్టుకుని ఎన్ని రోజులు అనాథగా ఫీల్ అవుతానని ఆ రోజు కొన్ని వేలాది మంది తండ్రి ప్రేమను అర్థం చేసుకుంటూ ఈరోజు ప్రశ్న అడుగుతున్నా. నీ తండ్రి ప్రేమ, పరలోక తండ్రిని ఒక్క నిమిషం ఆలోచించడానికి ప్రయత్నించు. కనికరం చూపే తండ్రిని ఒక్కసారి ఆలోచించడానికి ప్రయత్నించు. ద స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్, ద స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ అప్రిసియేషన్, ద స్టోరీ ఈజ్ నాట్ అబౌట్ విన్ ఆర్ లాస్, the story is not about applause, the story is not about the beauty, the story is not about the appreciation of people, the story is not about likes and followers, the story is about finishing, it's not about winning.